సో చూడండి బ్రో, మనకు ఈడైతే లైవ్ అయితే రావట్లేదు, సిగ్నల్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది ఈడ. ఎందుకంటే ఒక్క సెల్ టవర్ కింద ఎన్ని సిగ్నల్స్ అని మెయింటైన్ చేస్తారు, చేయలేదు అది. కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్ పక్కకు లెఫ్ట్ సైడ్లో చెప్పులు మాత్రం ఇక్కడ ఇప్పేసి వెళ్ళాలి. కొందరు అనుకుంటారు కదా చిత్తం శివుని మీద, అదేమో నాకు కూడా కరెక్ట్ వస్తలేదు, మనసు చెప్పుల మీద అన్నట్టు. కాబట్టి మనం చెప్పులు బయట కాకుండా ఇక్కడ ఇప్పేసుకోండి. కొద్దిగా ఫోకస్ మొత్తం చెప్పుల మీద కాకుండా మన దృష్టి మాత్రం దేవుని మీద ఉండేటట్టు. ఇక ఈ పొట్టి గుండుతోటి మంచిగా దర్శనం చేసుకున్నట్టున్నాడు. ఏమైందిరా బేట, దర్శనం మంచిగా అయిందా? హిందీయా తెలుగువా? తెలుగే కదా మరి. హిందీ అయితే మళ్ళీ ఈడోడు కొత్తగా కూస్తున్నాడు మాట్లాడుతున్నాడు అనే కాడికి రాకుండా. ఇక ఇక్కడ మంచి బుల్లి గుండు, స్మార్ట్ గుండు అన్నట్టు. దీన్ని ఏం పేరా గుండు పేరు? ఏం పేరా గుండు? ఏం పేరు? ఈశ్విత. చూసినావా ఏం పేరు అంటే గుండు అంటుంది. సో మన అగో గుండు ఇక ఈశ్వితనా? ఓకే ఓకేరా, బాయ్ రా. చూడండి వ్యూవర్స్, మనకి టెంపుల్కి ఇక చేరుకుంటున్నాము. ఇక్కడ లైవ్ ఇస్తే మాత్రం లైవ్ మనకు సిగ్నల్ రావట్లేదు. చూడండి వ్యూవర్స్, మనం చేరుకున్న చివరికి లైవ్ మాత్రం కొద్దిగా రావట్లేదు. మీరు ఏమనుకోవద్దు, లైవ్ ఇస్తా అన్నాడు, మరి లైవ్ ఇవ్వకుంటే మరి ఏదో చూపిస్తా అన్నాడు, తమాషా చేస్తున్నాడా అనే కాడికి అంటారు మన తెలంగాణ వ్యూవర్స్, తెలుగు వ్యూవర్స్. మనం ఏం లేదు, దర్శించుకునేటప్పుడు ఎక్కడో ఒకటి అడుగుతూనే ఉంటాం, ఎట్లా పోవాలి, ఎట్లా వెళ్ళాలి బ్రో, ఎట్లా వెళ్ళాలి బ్రో, ఎట్లా పోతున్నారా అంటే నీకు తెలియదు అన్నట్టు, నువ్వు కూడా ఇప్పుడే వస్తున్నావు అన్నట్టు. ఓకే బ్రో. సో టెంపుల్ అండి ఇది, టెంపుల్ ఇంటీరియర్ డిజైనింగ్ వచ్చేసి మన తర్వాత చేయొచ్చు, అవుటీరియర్ డిజైనింగ్ అన్నట్టు. ఇది ఫినిషింగ్ రాలేదు ఇంకా, ఫినిషింగ్ వస్తే మాత్రం చాలా నీట్గా మార్వలెస్గా ఉంటుంది. కొందరు ఫీలింగ్స్ అయితే చెప్పుకోలేకపోతున్నారు. టికెట్ కౌంటర్స్ అట దేనికోసము, లోపల దర్శనం కా. ఓహో చూస్తున్నారా వ్యూవర్స్, మన ఇక్కడ టికెట్స్ 20 సంవత్సరాల కిందట చిరంజీవి సినిమా కోసం పోతే టికెట్ పోయినట్టు పోతారు. ఏరా బ్రదర్, ఏం పేరు? అలిగిను మాట్లాడవా? ఎక్కడి నుండి బ్రదర్? మాట్లాడవా? ఎక్కడ నుంచి? నర్సంపేట్. అచ్చంపేట్. మరి అచ్చంపేట నుంచి వచ్చి నువ్వు ఇట్లా భయపడితే ఎట్లా? ఫ్యూచర్లో నువ్వు ఇగో 10th కావాలి, డిగ్రీ కావాలి, MBA కావాలి, జాబ్ చేయాలి, భార్యతో పెళ్లి చేసుకోవాలి, భార్యతో మాట్లాడాలి, ఇంత ధైర్యం ఉండాలి నీకు. ఇప్పుడే భయంగా ఉంటే ఎట్లా? అమ్మ ఎక్కడ నుండి మీరు? అచ్చం. ఏం పేరు? అలవేలమ్మ మంగ తయారు అన్నట్టు మీరు. అమ్మ మీ పేరు? ఓకే మేడం. అమ్మ భాగ్యలక్ష్మి. అందరూ పేర్ల లక్ష్ములు, కాళిక మాతలు ఉన్నారు. సో చూడండి వ్యూవర్స్, మనం ఇక్కడ ఇక టికెట్ అయితే తీసుకోవాలి. అన్నీ ఒకటే టికెటా? మరి ఏమేమి టికెట్లు బ్రో? అది ఏం టికెట్ అన్నట్టు? స్పెషల్ ఎంట్రీ అంట. అది నార్మల్ ఎంట్రీ, స్పెషల్ ఎంట్రీయా? బాగానే ఉన్నది. ఇక చూడండి వ్యూవర్స్, స్పెషల్ ఎంట్రీ కోసం 50 జోబులు పెట్టుకోవాలంటే ఒక్కొక్కరు. ఇక నార్మల్ అయితే గుత్త పోతారు, గోవింద అనుకుంటా. ఇగో వీళ్ళకి వచ్చేసింది టికెట్, అందుకే ముఖంలో నవ్వు కనబడుతుంది. ఇగో ఈసారి బాగా నవ్వుతాండి, ఇక వచ్చేసింది. సో మనం కూడా క్యూలో నిలబడాలి. ఆల్మోస్ట్ ఈ క్యూటీ పోటీ చూడు, ఈ పొట్టి తిన్నావారా? ఇంత నర్వస్గా ఉన్నావు? అగో అది స్మైలా లేకపోతే కోపమా? స్కూల్కి వెళ్తున్నావారా? తెలుగు, హిందీ? తెలుగు తిట్టడు వచ్చా తెలుగులో? ఏం పేరా? क्या है आपका नाम? भूल गया. ఓకే, మనం క్యూలో నిలబడదాం. నా యూట్యూబర్ బ్రో, యూట్యూబర్. సో వీళ్ళు ఇక్కడ చూడు. అరే నువ్వు గుండు పామావు కదా, ఇంత మాట్లాడినావు కదా,
ఇక్కడ మీ సిస్టరా? ఇగో ఇక్కడ చూసినావా ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్ అంటే ఈయననే. మనం కూడా క్యూలో నిలబడదాం. ఇక్కడ రికమెండేషన్లు ఏం లేవు. అంటే టికెట్ అయితే ఇది స్పెషల్ టికెట్ అట. 50 పెట్టి పోతే తొందర వెళ్ళొచ్చట అడతారులా. ఫ్రీగా పోతే మాత్రం నడుచుకుంటూ పోవచ్చు అన్నట్టు. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇక్కడ జనాల రద్దీ ఆల్మోస్ట్ ఎక్కువనే పెరిగింది. సో టెంపుల్, ఈ గోపురాలు ఇంకా పెయింటింగ్ మాత్రం చేయలేదు. సో పెయింటింగ్ చేస్తే మాత్రం అంత మాత్రం ఫుల్ ఫటాఫట్ సెట్ అయిపోతుంది. ఇగో ఇక్కడ విజయ్ తలైవ లెక్క మొత్తం గడ్డం గిడ్డం అంతా మొత్తం దూకుంటాడు. దగ్గరికి వస్తే తీస్తా, లేదా నా లైన్ పోతుంది. ఎక్కడికి బాస్? గుండు బాస్, గుండు బాస్ ఇటు రా బాస్. మోడల్ సూపర్ మోడల్ ఇట్రా. మరి అది పిచ్చు. ఇప్పుడు క్రికెట్ ఆడాల్సింది, అది ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అవి ముందు వికెట్లు అవి 3. అది ఏం లైవ్ ఇక లైవ్ వస్తలేదు బ్రో. ఇక్కడ సిగ్నల్ టవర్ కరెక్ట్ కుదరట్లేదు. లైవ్ వస్తలేదు, లైవ్ ట్రై చేసింది. ఎందుకంటే ఒకే టవర్ కింద చాలా సిగ్నల్స్ ఉంటాయి, ఇప్పుడు ఫోన్స్ ఉంటాయి కదా అట్లా అని. అట్లాంటివి కాకుండా మరి గుండుకు కారణం ఏంటిది? అరే ఆయన చేసుకోలేదు, నువ్వు చేసుకున్నావు. చెప్పు. ఈ గుండుకు కారణం మొక్కుబడి. ఇక ఇది పట్టుకొని చెప్పు. ఇక స్పెట్స్ పెట్టుకొని పెట్టుకో. అరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటావు బ్రో? बोलो हाय चलो बाय बोलो कहाँ से आए थे मैम? हम लोग आए हैदराबाद से। हैदराबाद से फ्री टिకెట్ అట. సర్వదర్శనం సర్వదర్శనం కంటే అందరు పబ్లిక్లో వెళ్ళిపోవాలి. ఇదైతే 50 రూపీస్ కొట్టి కొద్దిగా విఐపీ అన్నట్టు. మోస్ట్ విఐపీ కాకుండా కూడా ఆర్డినరీ విఐపీ. ఇంకా విఐపీ అయితే 500,000 అనుకుంటుంది. అది ఎక్కడ మరి అటు సైడ్ ఉంటుంది. అది ఆల్రెడీ విఐపీ వెహికల్స్ అటు వెళ్తున్నాయి కదా. సో అలా ఈ బ్రదర్ మంచి లుక్ ఉన్నది. ఏదైనా మూవీలో ట్రై చేస్తే బ్రో హీరో ఫ్రెండ్ పక్కకు ఉండొచ్చు. ఎక్కడ నుండి బ్రో? ఇక్కడ భూపాల్పల్లి. భూపాల్పల్లి మన భూపాల్పల్లి వరంగల్. జయశంకర్ భూపాల్పల్లి. అరే మొన్న వరద కొట్టుకపోయింది అటు పక్కకు ఒకటి ఊరు మోరంచపల్లి. మోరంచ బాగా పొంగి. మాది వరంగలే బ్రో, కాజీపేట. గోపాల్పూరే. ఓహోహో ఏం పేరు సార్? రవి. దగ్గరికి రండి. మీరు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. ఏం ఏదో విశేషం మీద ఎన్ని రోజుల నుంచి కలుసుకుంటే ఇక్కడికి వచ్చారు? చాలా రోజులు అవుతుంది. కొత్తగా టెంపుల్ కట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఒక దర్శనం చేసుకోవాలంటే దాన్ని బాగా తలుచుకోవాలి. లోపల పైసలు, అది మంది బలగం, ఆఖరికి మనీ బలం పెరుగుతూనే ఇక్కడికి వస్తాం. ఆడేసైట్లో హైదరాబాద్ వచ్చినాం, చూసుకోవాలని అందువేళ. ఓకే సార్, నేను కూడా అనుకుంటాను 3 నెలల నుంచి. ఇప్పుడు కుదిరింది. థ్యాంక్ యూ. మీరేం చేశారు సార్? నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తాను. ఇన్ఫోసిస్ ప్రైవేట్ ఎంప్లాయీ. ఏం కాదు సార్, మనకు తలనొప్పి ఏముండలే. అరే పెళ్ళి కొడుకా. సో మన టికెట్ టైం వస్తుంది, టికెట్ తీసుకోవాలి. సో హాయ్ వ్యూవర్స్, మనకి ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్కి వచ్చిన తర్వాత సెల్ ఫోన్స్ అన్నీ ఇక్కడ డిపాజిట్ చేయాలండి. ఇదే డిపాజిట్ కౌంటర్ అండి. సో మర్చిపోకండి, మనము ఫోన్స్ మాత్రం జోబులో పెట్టేసుకొని వెళ్ళకండి. లోపలికి మాత్రం పర్మిషన్ లేదు. ఫోన్ డిపాజిట్ కౌంటర్ అండి ఇది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ముందు ఉంటుందండి. అదిగో మన బ్యూటీ క్వీన్స్ వచ్చి ఇంతకుముందు దూరం ఉండే ఇప్పుడు దగ్గరికి అయిందా? క్యా నామ్ హై ఆప్కా?
పేరు నీ పేరేం పేరు तानवी आपका नाम क्या है आदिराज 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 సో భక్తులకు విజ్ఞప్తి ఎవరైనా పర్ల మొబైల్స్ మాత్రము ఇక్కడ సబ్మిషన్ చేయకపోతే వీడికి వచ్చేసి సబ్మిషన్ చేసేసి మీరు ఒక తగిన రసీదు తీసుకోగలరు. సో ఇది రెండో కౌంటర్ అండి. మనకు మొదటి కౌంటర్ వచ్చేసి డౌన్లో ఉంటుంది. మనకు అన్న ప్రసాదం పెట్టే కాడ అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి సెల్ ఫోన్ ఈ యొక్క కౌంటర్ సబ్మిషన్ కౌంటర్ ఉంటుందండి. ఎవరు మిస్ కాకండి. అది వచ్చేసి ద్వారం ఉంటుంది కదా, ప్రధాన ద్వారానికి ముందు మనకు సెల్ ఫోన్స్ మాత్రము ఈ బుకింగ్ కౌంటర్ సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది. మీరు అయితే ఎవరైనా పర్లేదు స్మార్ట్గా జోబులలో పెట్టుకోవడం నడుపులో పెట్టుకోవడం ఎక్కడో కూడా దాచుకొని తీసుకెళ్ళడం చేయకండి. ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్స్ మళ్ళీ పిలిపించి మళ్ళీ బయటికి పంపిస్తే మన దర్శనం మాత్రం సగంలో డ్రాప్ అయిపోతుంది. కాబట్టి ఎవరైనా పర్లేదు 5 రూపాయలు పెద్ద విషయం కాదు. మీకు ఎన్ని సెల్ ఫోన్స్ ఉంటే అన్ని సెల్ ఫోన్స్ డిపాజిట్ చేయండి.